21వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. చూడండి, ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు మనందరం చదువుదాం. చూడండి, 102వ పేజీ, 102, 102వ పేజీ, 21వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలియాలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలలు దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి, భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగ తెగింపలేదు. చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలను బట్టి, నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది. నువ్వు మాట్లాడితే మాకు దీవెన కలుగుతుంది. నీ మాటలు మాకు నెమ్మది కలుగు చేస్తాయి కనుక ఈ రోజున నీ మాటలు మాకు నెమ్మదినిచ్చునుగాక. ఈ రోజున నీ మాటలు మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. నీ మాటలు మాకు దయచేయండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. మొన్న నేను ప్రార్థన చేస్తుంటే, మొన్న గురువారం నాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపించాడు. కొంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నా. మన సంఘంలోకి వస్తున్న కొంతమంది బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తుంటే, ఇక్కడే అదే మన పద్మ గారు ఎదురుగానే కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఈ వాక్యం ఎందుకనో నాకు చూపించాడు. ఇక్కడ పేతురు, యేసు ప్రభు చనిపోయారు కదా, చనిపోయి తిరిగి లేచారు కదా. తిరిగి లేచిన తర్వాత పేతురు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు వారు పని చేయడానికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఏమన్నారు? నా కోసం మీరు సాక్షులుగా ఉండండి, నా పునరుద్ధానాన్ని ప్రకటించండి, అందరికీ చెప్పండి అన్నాడు కదా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. అంటే లోకాను సంబంధమైనటువంటి ఆశల్లో పేతురు మునిగిపోయాడు. అంటే దైవికంగా దేవుడు పిలిచాడు పేతుర్ని, కానీ దైవికంగా పిలిచినటువంటి పేతుర్ని, ఆ యొక్క గొప్పతనాన్ని పేతురు మర్చిపోయి మరలా చేపలు పడుతున్నాడండి. 7గురితో కలిసి 7గురు ఉన్నారంట. ఇక్కడ ఎంతమంది చూడండి. ఇక్కడ 2వ వచనం, సీమోను పేతురు ఒక ఆయన, అండర్లైన్ చేసుకోండి, పేతురు. 2వ ఆయన తోమా, 3వ ఆయన నతానియేలు, 4వ ఆయన, 6వ ఆయన ఎవరు? జెబెదయి కుమారులు, అంటే యాకోబును యోహానులు, జెబెదయి కుమారులు. తర్వాత ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు, అంటే ఆంద్రేయ, ఫిలిప్పి. అంటే దాదాపు మొత్తం 7 మంది, 7గురు.
మన చిన్నప్పుడు ఒక కథ ఉండేది. అనగనగా 7 రాజులు ఉండేవాళ్ళు, 7 కొడుకులు ఉండేవాళ్ళు. 7 కొడుకులు కూడా వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారని అందరికీ తెలుసు. 7 కూడా ఎక్కడికి వెళ్ళారు? చేపలు తేడానికి వెళ్ళారు. ఒక చేపని పట్టుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక చేపను కూడా పట్టుకోలేదు వాళ్ళు. ఒక చేప కూడా దొరకలేదండి. రాత్రంతా కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు. కానీ అంటే ఇది మనం అనుకుంటాము ఇంకోసారి ఉంటుంది. ఎక్కడంటే లోకారాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు పరిచర్యకు వచ్చిన కొత్తలో పేతురుని పిలిచిన కొత్తలో పేతురు ధోని ఎక్కి చేపలు పట్టమన్నప్పుడు, అయ్యా రాత్రంతా నేను చేపలు పట్టానయ్యా, నాకేం దొరకలేదు అంటాడు. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు, నువ్వు లోతుగా వెళ్ళి కొంచెం చేపలు పట్టమనగానే పేతురు లోతుగా వెళ్ళి చేపలు పడతాడు. చేపలు పట్టగానే వాళ్ళంతా కూడా చేపలతో నిండిపోద్ది. అప్పుడు ఇంకో ధోని కూడా వచ్చి ఆ 2 ధోనులు కూడా చేపలు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, అప్పుడు నేను పేతురుతో, నువ్వు ఒక పని చేయి, ఇప్పటి నుంచి చేపలు పట్టేవాడు కాదు, నువ్వు మనుషులు పట్టేవాడిగా నిన్ను చేస్తాను అన్నాడు. అప్పుడు పేతురు వీళ్ళందరూ కూడా ఆ వలలు అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభువుని వెంబడించి 3 సంవత్సరాలన్నర, అంటే 3 సంవత్సరాలన్నర యేసు ప్రభుతో పాటు ఉన్నారు. ఆమె మొత్తానికి పేతురు 3 సంవత్సరాలన్నర చేపలు పట్ల మనుషులు పట్టడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దేవుడితో పాటు తిరిగాడు, దేవుడు పరిచర్య చేసి. అట్లాంటి పేతురు ఒకసారిగా యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఏమనాలి? పదండి యేసుప్రభు వారి యొక్క సువార్తను మనం ప్రకటించడానికి వెళ్దాం అని అనగానే అందరూ కూడా ఆయన్ని వెంబడించేవాళ్ళేమో. కానీ ఇక్కడ అంటున్నాడు పేతురు, చూడండి 3వ వచనం, ఏ సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అన్నాడు. ఏంటండి అంటే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన్ని? చెప్పండి. చేపలు పట్టడానికా? మనుషులు పట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మనుషులను పట్టడానికి దేవుడు ఎన్నుకుంటే మరలా పేతురు ఏమన్నాడు? నేను చేపలు పడతా. ఎంత మూర్ఖత్వం అండి! అంటే పేతురు ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. అంటే రక్షణ పొందిన తర్వాత చాలామంది ఇప్పుడు గమనించండి, పాపానికి గురవుతున్నారు. బాప్తిసం తీసుకుంటారు బాగానే ఉంది. కొన్నాళ్ళ పాటు దేవుడి దగ్గరికి వెళ్తారు, బాగానే ఉంది. ఓ చర్చికి వెళ్తారు, బాగానే ఉంది. సహవాసం చేస్తారు. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మరలా చర్చి మానేస్తారు, మరలా లోక సంబంధమైన అలవాట్లకి గురైపోతారు. మరలా మందు తాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు. అంటే రక్షణ పొందిన తర్వాత పాపం చేయటానికి ఆస్కారం ఉంది. అంటే మానవుడు రక్షణ పొందిన తర్వాత పాపం చేయడానికి దుష్టుడు ప్రేరేపిస్తాడు. కానీ పేతురు ఏమనాలి అక్కడ? ఒకవేళ ఇంకెవరైనా, అరే ఎందుకు, మీ యేసయ్య చచ్చిపోయాడు కదా, మీ యేసయ్య ఏదో అలాగే చెప్పాడు, 3 సంవత్సరాలు మిమ్మల్ని మైకులో ఉంచాడు, ఏమంటారు? ఏమంటారండి? యేసుప్రభు మిమ్మల్ని ఏదో పాడు చేశాడు, పిచ్చి పిచ్చిగా మీరు పాటలు పాడి ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఇప్పుడు ఆయన లేడుగా, చక్క నీ పని నువ్వు చేసుకో అనొచ్చు. కానీ ఎవరు అనలా. కానీ తనకు చూడండి పాత స్వభావం బయటపడేసింది. నేను మరలా చేపలు పట్టాలంటే తన ఆశ దేని మీద ఉంది? చేపలు పట్టాలి. దేవుడు ఏమని కోరుకున్నాడు? నువ్వు చేపలు పడతాం కాదు, మనుషులను పట్టేవాడిగా నేను చేస్తానంటే పేతురు ఏమంటున్నాడు? లేదు నేను చేపలే పట్టాలి. ఏం పడతాలి? దీనికి తోడు చూడండి, చేపలు పట్టబోతున్నాను వారితో అనగా మేమును నీతో కూడా వచ్చేదామన్నారు. చూడండి వీళ్ళే ఉన్నారు. అసలే పేతురు తప్పు చేస్తున్నాడు. పేతురు తప్పు చేస్తుంటే ఇప్పుడు ఒకడు సపోజు క్రైస్తవుడు సినిమాకి వెళ్తున్నాడు. సినిమాకి వెళ్తుంటే మేము కూడా సినిమాకి వస్తామంటే ఈడేమనాలి? నాకేదో నేను బుద్ధి లేకుండా వెళ్తున్నాను, మీరెందుకురా బాబు నాతో పాటు రావడం అనాలా? రండి పర్లేదు అనంటే ఎలా ఉంటుంది చెప్పండి? రక్షణ పొందిన తర్వాత మందు పట్టుకొని మందు తాగుతున్నప్పుడు ఎవరైనా అరే మేము కూడా నీతో మందు తాగుతామంటే అతను ఏమనాలి? అరే నాకేదో బుద్ధి లేక నేను మందు తాగుతున్నాను, మీకెందుకో నా పాపంలో పడతారు, దయచేసి నా పాపంలోకి మీరు రామాకండి అని ఖండించాలా?
నిజమైనటువంటి భక్తుడు ఖండిస్తాడు, నిజమైనటువంటి సేవకుడు ఖండిస్తాడు. ఇతను ఏం చేయాలి పేతురు? నేనేదో పొరపాటుకి వెళ్తున్నాను, మీరు నాతో పాటు చేపలు పట్టడానికి రావటం ఎందుకు? దయచేసి మీరు రావద్దు, మీ పని మీరు చేసుకోండి. మీరు దేవుడు మిమ్మల్ని కూడా పిలిచాడు, ఆంద్రేయని పిలిచాడు, ఫిలిప్పుని పిలిచాడు, ఇక్కడ ఉన్నటువంటి నతానియేలుని పిలిచాడు, తోమాని పిలిచాడు, ఇక్కడ ఉన్నటువంటి జబదయ కుమారులు అంటే దేవుడు అందరినీ పిలిచాడు. కానీ ఇతను ఏమనుకున్నాడంటే ఖండించలా పేతురు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. చేపలు పట్టడానికి వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ ఒక్క చేప అయినా పట్టాడా? 7 మొనగాళ్ళు వెళ్ళారు. 7 ఎవరు? అంతకుముందు చేపలు పట్టిన వాళ్ళే. 7 ఉన్నారు కదా, ఒక్క చేప అయినా పట్టారా? చూడండి, ఆ మాట చదవండి, 3వ వచనం. నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమని వారందరూ వెళ్ళారు, ఒక్కరు కాదు, వాళ్ళందరూ 7 వెళ్ళి ధోని ఎక్కిరు, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అబ్బా, అరే పేతురుకు తెలుసు చేపలు పట్టడం, ఆంద్రేయకు తెలుసు, ఫిలిప్పుకు తెలుసు, యోహానుకు తెలుసు, యాకోబుకు తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కానీ చేపలు పట్టడం వాళ్ళ వల్ల కాల. ఎందుకని అంటే పాపపు స్వభావం వారిలో ఉంది. ఎందుకని చేపలు వాళ్ళకు దొరకలేదంటే యేసు ప్రభు వారితో లేడు. 7 ఉన్నారు కానీ యేసయ్య లేడు. ఎంతమంది ఉన్నారండి చెప్పండి? 7 ఉన్నారు కానీ యేసయ్య లేడు. అంటే ఎంతమంది ఉన్నా యేసయ్య మనతో లేకపోతే మన పట్ల కార్యాలు జరగవు. మన ఇంటిలో ఎవరుండాలి? ఎంతమంది ఉన్నా కానీ యేసయ్య ఉండాలి. మన కుటుంబాల్లో ఎంతమంది ఉండాలి? మన సంఘంలో ఎంతమంది ఉన్నా లేకపోయినా యేసయ్య ఉండాలి. ఈరోజున చాలామంది లేటుగా వచ్చారు, కానీ యేసయ్య లేటుగా రాలా. స్తోత్రం. నేను ఎప్పుడు 8:30కి ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నువ్వు ఉన్నావు కదా నీ స్తోత్రాలు. కొన్నిసార్లు స్టార్టింగ్ ప్రార్థన అప్పుడు ఎవరు ఉండరు, ఉంటారు. యేసయ్య ఉన్నాడు. ఆమె ఎవరుంటారండి? నేను అప్పుడు అనుకుంటాను, ప్రభా నీవు ఉన్నావు చాలా. ఇందా మనం పాట పాడుకున్నాంగా, ఏం పాట? బ్రతుకునావా పగిలినా కడలి అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎంత గొప్ప పాట! ఏం చాలంటండి? అలలన్నీ మునిగిపోయినా, ఆస్తులన్నీ పోయినా, అనారోగ్యం మనల్ని బంధించిన ఈ పాట రాసిన అన్నాడు, నీ మాట నాకు చాలయ్యా, నీ చూపు నాకు చాలు. 7 ఉన్నారు కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేరు. ఎందుకంటే దేవుడు వారితో లేడు, యేసయ్య వారితో లేడు. యేసయ్య కనుక వారితో ఉంటే ఒక్కడున్నా చాలు, వేల చేపలు పడతాడు. ఆమె 7 ఉన్నారు కానీ సుఖమే ఉంది. ఎవరు లేరు వాళ్ళతో. ఇప్పుడు చూడండి 4వ వచనం చూడండి. సూర్యోదయం అంటే తెల్లవారుజామున. సూర్యోదయం అంటే ఎప్పుడు? మార్నింగ్. రాత్రంతా కూడా అంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇది ఫ్రూట్లెస్ నైట్ అంటే ఫలించని రాత్రి. దాదాపు రాత్రి 6 కాడి నుంచి సాయంత్రం తెల్లవారుజామున 6 వరకు పడతానే ఉన్నారు, కానీ ఒక్క చేప పట్ల. మొత్తానికి పేతురు అన్నాడు, అరే అటే ఇంటారు వల, అరే ఇట్లా అయింది లాగండి. మొత్తానికి వలేసారు, లాగారు, గట్టిగా లాగి చెత్త వచ్చిందంట. ఏమొచ్చింది? అబ్బా అనవసరంగా వచ్చిందిరా బాబు చెత్త అన్నారు. మళ్ళీ వెళ్ళారు, 9కి వెళ్ళి ఉంటారు. మళ్ళీ 9కి గట్టిగా వలేస్తే మొత్తానికి ఆ వల గట్టిగా లాగారు. అందులో కూడా ఒక్క చేప లేదు. అదేంటి, అంత సముద్రంలో ఒక చేప లేదా? చెప్పండి. చేపలు సముద్రంలో లేవో ఉన్నాయా? మరి ఎందుకు పడలా? ఏది వాళ్ళు మళ్ళీ 1 గంటగా వెళ్ళింది. రాత్రంతయు శ్రమ పడినా
చూడండి, రాత్రంతా అంటే 12 గంటలు, సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 6 వరకు ఎన్ని గంటలు అన్నా? 12 గంటలు 7 ఎంత ప్రయాసపడ్డారండి. కానీ ఏదన్నా ఆగిందా? ఏదన్నా జరిగిందా? అలాగే ఇప్పుడు గమనించండి, నీ ప్రయాస నిన్ను ఆశీర్వదించదు, నీ ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమె నిజమండి, నేను అదే చెప్తా. నువ్వు ప్రయాసపడతా వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అదే ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది ఎవరికి తెలియదు, ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. పోయిన సంవత్సరం ఎలక్షన్స్కి చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అసలు ఈ సంవత్సరం ఒక్కడు కూడా ప్రార్థన చేయించుకోవాలి. నాకు అర్థం, పోయిన సంవత్సరం నిజంగా 2 పార్టీల వారు వచ్చారు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. మన చర్చిలోనే కాదంట, ఎక్కడా కూడా అలా జరగలేదంట. మరేంటో మరి వీరవల్లిలో కూడా, ఇప్పుడు నేను పరిచయం చేస్తున్న పల్లెటూరులో కూడా ఎవరూ రాలా. అంటే వాళ్ళకి ప్రార్థనతో పని లేదు, దీంతోనే. కానీ దీనివల్ల గెలుస్తారా? అధికారం వల్ల గెలుస్తారా? ప్రార్థన వల్లనే ఏదైనా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరు ప్రార్థన చేయించుకోవట్లా, కొంతమంది చేయించుకుంటారేమో కానీ అసలు నిజంగా పిల్లలు గమనించండి, ప్రార్థన అంటే వాళ్ళకి కొంతమందికి ఏం చేయించుకున్నాం ప్రార్థన అని, కొంతమందికి ప్రార్థన అంటే అతి చీప్ అయింది ఏంటి, అతి తక్కువగా కనబడేది ఏంటి? ప్రార్థనాపరుడు. ఎవరికి లోకువైంది ఏంటి? సమాజంలో తక్కువగా చూసేది ఎవరిని? మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, సమాజం మనం తక్కువగా చూస్తుంది. కానీ దేవుడి దృష్టిలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఆమె ప్రార్థన చాలా విలువైంది. ఆ ప్రార్థన లేకపోతే మన జీవితంలో మనకు అన్ని నష్టాలే. మనకు ఎక్కువ ప్రార్థన ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, 7 ప్రయాసపడ్డారు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, మన సంఘంలో ఎంతమంది ఉన్నారనేది కాదు, మీ వ్యాపారంలో ఎంతమంది ఉన్నారనేది కాదు, నీతో దేవుడు ఉన్నాడా లేడా. ఆమె అది ఏం కావాలి? ఎవరున్నారండి మనతో? ఎవరుండాలి? దేవుడు ఉన్నాడా లేదా? మనతో దేవుడు ఉండాలి. మనతో దేవుడు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం. చూడండి, ఇక్కడ 4వ వచనం, సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిల్చొని, ఇప్పుడు వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడు? రాత్రి అంతా వచ్చాడా? ఏమ్మా, తెల్లవారుజామున వచ్చాడు యేసయ్య. వచ్చి వారితో నిలిచాడు. ఆమె అంటే దాని అర్థం ఏంటి? ప్రయాసపడ్డారు, అంతా అయిపోయింది. అప్పుడు యేసయ్య వచ్చి నిలిచాడు. నిలవంగానే ఇప్పుడు చూడండి, యేసు తన శిష్యులను గుర్తుపెట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనానికి పెద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. ఇప్పుడు ఏమన్నా? టిఫిను, బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే రాత్రంతా ప్రయాసపడ్డారుగా, మీకేమైనా ఉందా? భోజనం ఏమైనా ఉందా అంటే వాళ్ళు అన్నారు లేదు. పాపం నిజంగా కొంతమందికి ఏమీ ఉండదు. పెళ్ళి స్టార్ట్ చేస్తారంటే కొంతమంది పెళ్ళిళ్ళు స్టార్ట్ చేస్తారు, డబ్బులు ఏమైనా ఉన్నాయంటే లేవు. కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేస్తారు, డబ్బులు ఏమైనా ఉన్నాయంటే లేవు. కొంతమంది ఇల్లు స్టార్ట్ చేస్తారు, డబ్బులు ఏమైనా ఉన్నాయంటే లేవు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, డబ్బులు ఏమైనా ఉన్నాయంటే లేవు. కానీ ఒకటి, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా యేసయ్య ఉంటే స్టార్ట్ చేసామనుకోండి, అసలు యేసయ్య మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. యేసయ్య అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమన్నా ఉందా అంటే వాళ్ళ సమాధానం ఏంటి? నో. ఎస్సా నో? ఒక్క చేప కూడా లేదు, పొద్దున్న అయిపోతుంది, మాకు ఆహారం కావాలి. అడిగాడు దేవుడు, నీ దగ్గర ఏమైనా ఉందా? పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? నిజంగా ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఉందా? ఆర్థికంగా నీ ఇంట్లో ఉందా లేదా? లేదు. ఆరోగ్యం నీకు ఉందా? లేదు. అదే ఆశీర్వాదాలు మీకు ఉన్నాయా? లేదు. సమాధానం నీకుందా? లేదు. విజయం నీకుందా? లేదు అన్నారు వాళ్ళు. ఏమన్నారు? ఎందుకని లేదు? వలేస్తున్నారు కానీ అందులో పడట్లా.
తర్వాత చూడండి, ఇప్పుడు లేదన్నారు కదా, ఇప్పుడు చూడండి, లేదు అని వారు ఆయనతో చెప్పిరి. 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్క వలవేయుడి, మీరు దోనెను మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లేగలేవు. అబ్బా, వారు అలాగా చూడండి ఎలా చేశారు. వాళ్ళు వాళ్ళు ఏం చేశారు పిల్లలు గమనించండి. ఇది ఇది ఇప్పుడు నా పక్క ఏంటి, ఇది ఏంటిది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఎడం పక్క కుడి పక్క. వాళ్ళు ఎటేశారు వల, ఇటు పక్క వేస్తున్నారు. ఓ లాగుతున్నారు లాగుతున్నారు లాగుతున్నారు. ఓ ఏది ఏముంది, నథింగ్. ఆ నెట్లో వారికి ఏమి లేదు. ఓ వేసారు వేసారు లాగుతున్నారు లాగుతున్నారు, ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఒకసారి మీ కుడి పక్క వేయండి, రైట్ సైడ్ వేయండి అన్నారు. మొత్తానికి దేవుని స్తోత్రం, రైట్ సైడ్ వేసారు. ఇలా వల వేసారు. వల వేసి లాగుతుంటే అంతకుముందు రాత్రి కూడా అలాగే బరువుగా ఉంది, కానీ ఆ వలలో ఏముంది, తుక్కు, చెత్త, మట్టి, పావులు అవి ఉన్నాయి, చేపలు లేవు. ఇప్పుడు కూడా అలాగే లాగుతుంటారంట. వాళ్ళలో కొంతమంది అనుకున్నారంట ఆ రాత్రి లాగానే, రాత్రి కూడా అలాగే లాగి లాగి ఆంధ్రే లాగాడు, అందులో ఏముంది, చెత్త ఉంది, ఆ సముద్రంలో చెత్త అంతా వచ్చింది అని అనుకున్నారంట. మొత్తానికి లాగాడు 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 లాగాడు. అబ్బా, ఆ వల చేపలతో అసలు ఎగురుతూ 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 ఉన్నాయి. స్తోత్రం, తప్పకూడదు. బా, అసలు నిజంగా చూడండి, ఇదేంటి అప్పటి వరకు అంటే వాళ్ళు ఏం చేశారు, వారి యొక్క దిశను, వారి దిక్కులు మార్చారు అంతే. అంటే వాళ్ళు ఈ పక్క దాదాపు చాలా ప్రయాసపడ్డారు, కానీ ఈ పక్క వాళ్ళు దృష్టి ఉంచలా. నాకు ఒక టీచర్ గారు చెప్పారు ఈ మాట ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఒక అతనంట చేపలు పట్టడానికి వెళ్ళానంట. ఏది, ఒక ఇట్లా ఉంటాయి కదా, వంతులు ఉంటాయి కదా. ఇప్పుడు మన పెద్దకాల వంతున ఉంది, వంతున పక్క పొద్దున్న సాయంత్రం వరకు వేసాడంట. అసలు పట్టట్లేదంట. పట్టపోయి అసలు ఇది తీసుకొచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. వెళ్ళిపోయేటప్పుడు అంతా చదువుకున్నాడంట, సైకిల్ మీద అన్నీ పెట్టుకొని. ఇటు వేసాం కదా పొద్దున్న సాయంత్రం వరకు, ఇటు కూడా వేద్దామని చెప్పి ఈ పక్క వచ్చి వేసేస్తే చేపలు పట్టినాయి అంట. నిజంగా టీచర్ గారు ఒక ఆవిడ చెప్పారు నాకు. అప్పుడు అంటే ఏం చెప్పారంటే, నేను పల్లెర్లమూడి పరిచర్యకి వెళ్ళే ముందు చెప్పారు, నేను ఆ సంస్థలో చేయడానికి ఇష్టపడలా. అప్పుడు అన్నారు, ఏమంటే మీరు 10 సంవత్సరాలు ఓన్గా చేశారు కదా, సరే ఒకసారి చూడండి అన్నారనమాట. అప్పుడు ఆ మాటతోనే నేను ఆ మినిస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది. స్తోత్రం కలుగును గాక. చూడండి, వాళ్ళు వేశారు కానీ ఒక్క చేప కూడా పడలా. 7 ఉన్నారు. ఎందుకని పడలేదంటే దేవుడు వారితో లేడు, రెండోది దేవుడు మాట కూడా వారితో లేదు. కానీ ఇప్పుడు చేపలు ఎందుకు పడ్డాయి, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు మాట వారికి ఉంది, దేవుడు చెప్పాడు మీరు ఇలా చేయండి అంటే దాని అర్థం మనకి ఎప్పుడు ఆశీర్వాదం, ఆయన మనతో చెప్పినట్లు చేయటం వల్ల మనకి ఆశీర్వాదం. ఇప్పుడు సపోజు చూడండి, అక్కడ అన్నాడు, ఎప్పుడు లోకారాసు 5వ అధ్యాయంలో పేతురు అన్నాడు ఏమని, నువ్వు లోతుగా వెళ్ళి వల వేయమంటే పేతురు ఏమన్నాడు, ఒకసారి చదవండి. లోకారాసు 5వ అధ్యాయం, లోకారాసు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. లోకారాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. నడిపించి చెప్పగా వలలు వేతుమని చెప్పాడు. అంటే చూడండి, పేతురుతో అన్నాడు ఏమని, నువ్వు లోతుగా వెళ్ళి వెయ్యి నీ పడతాయి అన్నప్పుడు పేతురు ఏమన్నాడు, అయ్యా మేము రాత్రంతా పడ్డాం అంటే పేతురు ఏం చేశాడు, చెప్పాడు అయ్యా మేము రాత్రంతా చేసాం మాకు దొరకలా. కానీ ఇక్కడ చెప్పాడా, ఇక్కడ చెప్పాడా, యేసుప్రభు ఇదిగో మీ కుడి పక్క వల వేయండి అన్నప్పుడు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం అని చెప్పాడా, ఏమండి చెప్పాడు, చెప్పలేదు, చెప్పలా. అక్కడ చెప్పాడు. ఎక్కడ,
లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో అంటే పరిచర్యకి రాకముందు నువ్వు లోతుగా వేయమన్నప్పుడు అన్నాడు, అయ్యా లోతుగా వేయమంటున్నావు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదని చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పాడా? చదవండి, ఇక్కడ చదవండి. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి ఒకసారి. వారు అలాగూ చేశారు అని ఉంది బైబుల్. అంటే దాని అర్థం ఎదురు చెప్పారా? అక్కడ చెప్పారు, అయ్యా అంటే అక్కడంటే పడలేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం తండ్రి, మరి పడలేదయ్యా అని చెప్పారు. కానీ ఇక్కడ చెప్పలేదు. ఎందుకని? అక్కడ పిల్లలు గమనించండి, పేతురు విశ్వాసం ఉంచలా, కానీ ఇక్కడ పేతురు విశ్వాసం ఉంచాడు. ఒకప్పుడు నువ్వు లోతుగా నడిపించమన్నావు, నేను నడిపించాను, చేపలు పడిని, ఇప్పుడు నువ్వు చెప్పావు కనుక ఓకే, ఎస్ నువ్వు చెప్పావు, నేను చేస్తాను. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో నువ్వు వల ఆ ఎడం పక్క వెయ్యి, కుడి పక్క వేయమనగానే ఎమ్మటే వాళ్ళు వేసేసారు. ఎదురు చెప్పాలా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి యందు విశ్వాసం ఉంచారు వాళ్ళు. ఆమేన్. దేవుడి మాటకి విధేయత చూపారు, లోబడ్డారు. అందుకనే వాళ్ళకి విస్తారమైన చేపలు పన్ని. స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగిన 3 కార్యాలు రాసుకోండి. ఈ రోజున ఈ 21వ అధ్యాయంలో జరిగినటువంటి 3 మిరాకిల్స్, 3 మిరాకిల్స్, 3 అద్భుతమైనటువంటి కార్యాలు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో జరిగిన 3 అద్భుతమైనటువంటి కార్యాలు ఏంటంటే చూడండి, వలలో విస్తారమైన చేపలు పడినాయి. ఆమేన్. వలలో విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అది కార్యం కాదా? రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఆ వలలో ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పి వేసినప్పుడు చేపలు పడ్డాయి. ఆమేన్. ఎన్ని చేపలు చూడండి ఒకసారి. 11వ వచనం చదవండి. 11వ వచనం ఆ చేపల సంఖ్య కూడా చెప్తున్నాడు. చూడండి 153. ఎన్ని? 153. 153. ఈ లోక సంబంధంగా 143 అంటే తెలుసు. 143 అంటే ఏంటి? ఎస్తేర్ గారు నవ్వుతున్నారు, అందరూ నవ్వుతున్నారు ఈ మాట అనగానే. 143 అంటే ఏంటి? 1 అంటే ఐ, 4 అంటే LOVE లవ్, 3 అంటే యు, YOU అంటే 143 అంటే ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 153 అంటే ఏంటి? చూడండి ఇక్కడ 153 అంటే ఏంటి? 1 అంటే ఐ, 5 అంటే బ్లెస్, BLESS బ్లెస్, యు అంటే YOU అంటే 153 అంటే ఐ బ్లెస్ యు, నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను. ఆమె లోక సంబంధంగా 143 బిచ్చగాళ్ళు. కానీ 143 కాదు మనకు కావాల్సింది, 153. ఈ 143 కోసం ఎంతోమంది చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. కానీ 153 కోసం ప్రభు దగ్గరికి రావట్లా. ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనల్ని 153 అంటాడు. అంటే నేను నిన్ను ఆశీర్వదించగా దేవుడి దగ్గరికి వచ్చిన అబ్రహాముతో అన్నాడు, తండ్రిని తల్లిని అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. చదవండి ఆ మాట. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. అబ్రహాముతో దేవుడు అన్నటువంటి 153. ఆదికాండం 12 మొదటి వచనం. చాలు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఐ లవ్ యూ కాదు, ఐ బ్లెస్ యూ. ఏమంటున్నాడు అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటలా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ఈ రోజున మందిరానికి వచ్చినటువంటి మీకు 153 కలుగునుగాక.
అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఖాళీ వలతో వచ్చావేమో నువ్వు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఖాళీ వలతో ఉన్నావేమో. ఖాళీ వలలో 153 గొప్ప చేపలు ఉన్నట్లుగా నీ కుటుంబంలో, మన సంఘంలో అటువంటి గొప్ప చేపలు పట్టబడును గాక. అదే 153 అంటే ఐ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మీ పక్కన ఉన్నటువంటి వారితో షేక్ హ్యాండ్ ఇచ్చానండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మ, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ రోజున నీ వల్ల ఎన్ని చేపలతో వెళ్ళాలి నువ్వు ఇంటికి? అది చూడండి, దేవుడు వాక్యం చెప్తుంది గొప్ప చేపలు అంట. అబ్బా, మొన్న చేపలు కొందామని వెళ్తే అక్కడ పాస్టమ్ గారు ఉంది, ఛానల్ అయిందని చేపలు తెచ్చుకొని 1 కేజీ చేప ఉంటే పట్టండి అంటే సర్లే అని చెప్పి వెళ్తే అక్కడ 2 కేజీలే ఉన్నాయి. నేను అన్నాను, పోనీ 100 గ్రాములు అటు ఇటు కేజీ చేపలు చూడండి అమ్మా అంటే ఆఖరికి కేజీన్నర ఉంది. అది జనం ఉంది. ఈ రోజుల్లోనంటే జనలు ఉంటున్నాయంట. అంటే ఇది ఆ సమయం జన అంటే 150 అంటే చూడండి, ఒకడు 5 కేజీల చేప ఉంటే చేపలు ఉండవా? పెద్ద పెద్ద చేపలు చూడండి. యోనా గ్రంథంలో మనం చూసాంగా, యోనాని మింగింది ఎంత పెద్దది. నేను చెప్పాను యోనా గ్రంథం చెప్పేటప్పుడు ఎంత ఉంది చేప. ఇక్కడి నుంచి సినిమా హాల్ దాకా ఉంది, మన అక్కడ దాకా ఉంది. ఏది బారు వెడల్పు? జన అంటే ఆడది, అంటే గుడ్లు పెడుతుంది అనమాట, పిల్లలు పెట్టేది. కాబట్టి చూడండి ఎంత ఉంది చేప. పెద్ద పెద్ద చేపలు పడిని, చిన్న చేపలు కాదు. పెద్ద చేపలు పడునుగాక, చిన్న చేపలు కాదండి. మొన్న పాస్టర్ గారు అంటున్నారు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. 4 కోట్లు కావాల్సి వచ్చినాయి అంట ఆ అబ్బాయి అమెరికా చదవడానికి. 4 కోట్లు. తర్వాత ఆయన ఒక కారు కొనుక్కున్నాడు 34 లక్షలు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా సంఘం కొనిపెట్టింది నాకు కారు 34 లక్షలు పెట్టి అన్నాడు. స్తోత్రం. తర్వాత అన్నాడు, మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి 4 కోట్లు కావాల్సి వస్తే మా సంఘంలో ఒకళ్ళు ఇచ్చారన్నాడు. స్తోత్రం. నేను అనుకున్నాను సంఘంలో 1000 మంది ఉంటారేమో అనుకున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘంలోనంట 70-80 మందే ఉన్నారంట, రెడ్డీస్ ఉన్నారంట సంఘంలో. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఒకటే అంటారంట, అయ్యగారు ఇది మీదండి, ఇది దేవుడిదండి. వాళ్ళ అబ్బాయి చదువుకోవడానికి వెళ్తే 4 కోట్లు ఇచ్చారంట. మేము అంటే 4 కోట్లు అంటే ఒకేసారి కాదు, మేము స్పాన్సర్ చేస్తాం. గొప్ప చేపలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, 34 లక్షలు పెట్టి కారు కొనాలంటే మనం ఏమనుకుంటాం? అబ్బో ఎంత ఉందో, ఆ సంఘంలో ఎన్ని కోట్ల మంది, ఎన్ని వేల మంది ఉన్నారో అనుకుంటాం. 10 మంది ఉన్నా చాలండి, ఆ 10 మంది గొప్ప చేపలుగా ఉండాలి. ఉండాలా లేదా? ఎత్తబరిగలు ఎన్నైనా కొయ్యగలం. ఒక్కోసారి పిత్తబరిగలు 1/2 కేజీ వచ్చినాయి అనుకోండి, తీసుకోమంటే ఏమంటారు? అబ్బా ఇప్పుడు ఎవరు చేస్తారు వీటిని? పిత్తబరిగలు వచ్చినాయి అన్న, మా నాన్న అంటున్నారు ఊరిని ఇచ్చినా తీసుకో. ఎందుకంటే ఇప్పుడు వాటిని ఏం చేయాలి? అదే ఒక 4 కేజీలు చేప తెస్తే అంటే ఇప్పుడు మీకు పిత్తబరి అంటే పిత్తబరిల ఆరోగ్యం అంటే ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప చేపలతో నింపాడు దేవుడు. స్తోత్రం. అసలు నిజంగా ఒక్క చేప కూడా పడలేదు అనుకున్నటువంటి పేతురు జీవితంలో 153 గొప్ప చేపలతో ఆ వల నిండింది. ఆమేన్. ఆ వల నిండిందా లేదా? ఇది అద్భుతం కాదంటారండి? ఏమండి అద్భుతం కాదా? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేయును కాక. గొప్ప కృప మన పట్ల దేవుడు జరిగించును గాక ఈ వారంలో, ఈ నెలలో. స్తోత్రం. గొప్ప చేపలు మన సంఘానికి వచ్చును గాక. గొప్ప చేపలతో ఇది వల, మన సంఘం ఒక వల. ఈ వలలోకి ఏ చేపలు రావాలి? గొప్ప చేపలు దేవుడు నడిపించును గాక.
అలాగనే నీ సంఘంలో, నా సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప విశ్వాసులు దేవుడు నడిపించును గాక. స్తోత్రం. బలమైన విశ్వాసులు, గొప్ప విశ్వాసులు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇది కార్యం కాదా? నీ జీవితంలో నువ్వేమనుకున్నావు? వాళ్ళు ఏమన్నారు? అమ్మ భోజనానికి మీకు ఉందంటే ఏమన్నారు? ఆ పిల్లలారా భోజనం చేయడానికి మీకు ఏమైనా ఉందంటే లేదన్నారు. మరి ఇది గొప్ప కార్యం కాదంటారా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏమండి, గొప్ప కార్యం కాదా? అలాంటి గొప్ప కార్యం దేవుడు నీ పట్ల జరిగించును కాదు. రెండో కార్యం చూద్దాం, చూడండి. రెండవ అద్భుతం, ఫస్ట్ మిరకల్ ఏంటి చెప్పండి? వలలతో, అదే ఏమీ లేని వల 153 చేపలతో నిండింది ఏకాయ్. అలాగనే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును కాదు. చూడండి రెండవ చూద్దాం, చూడండి 8వ వచనం చదవండి. 8, 9 వచనాలు. అదే మనం చదువుకున్న సువార్త, యోహాను రాసిన సువార్త 21, 8, 9. 8, 9 వచనాలు. యోహాను రాసిన సువార్త 21. 200 దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి రాగానే అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెయు కనబడింది. స్తోత్రం. అంటే 200 దూరం అంటే అర్థం ఏంటంటే 200 మూరల దూరం. అంటే ఇక్కడి నుంచి ఆటో మన అన్నయ్య ఆటో తీసుకొచ్చారు కదా, ఆటో అంత దూరం అన్నమాట. అక్కడ దాకా లాగంగానే వీళ్ళు వెళ్ళంగానే అక్కడేముంది? నిప్పులు, చేపలు, తర్వాత అక్కడేముంది? రొట్టి. స్తోత్రం. అబ్బా, అక్కడ పెట్టబడి ఉంది. ఇది కార్యం కాదా? వాళ్ళు ఏమన్నారు? అయ్యా తినడానికి మీకు ఏమన్నా ఉందంటే మా దగ్గర ఏమీ లేదు. కానీ వాళ్ళు చూడండి, చిన్న ధోనిలో ఒడ్డుకు రాగానే ఒడ్డున ఏముంది? ఆహారం ఉంది, ఆహారం ఉంది, నిప్పులు ఉన్నాయి. ఆ చేపలు కాల్చుకొని తినడానికి, ఆ రోజుల్లో ఆహారం కాల్చుకొని తినడానికి ఏంటి? నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పులు ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. ఆ చేపలు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆ రొట్టెలు ఎవరు పెట్టారు? ఇది కార్యం కాదా? చూడండి, అక్కడ ఎవరో వ్యక్తులు వచ్చి పెట్టినట్లే. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఐదో వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. చూడండి, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములు, నేల బుడ్డి కనబడును గనుక అతను భోజనం చేసి తిరిగి. చూడండి, ఏలియా గారు పాపం పడుకున్నారు. ఎక్కడ? బదిరి వృక్షం కింద పడుకున్నారు. పడుకుంటే దేవదూత వచ్చి ఏం చేసింది? నిప్పుల మీద కాల్చబడిన అప్పాలు, అంటే అప్పములు అంటే తినడానికి రెడీగా ఉన్న రొట్టెలు అక్కడ పెట్టుకుని. నీళ్ళ బుడ్డి, మంచినీళ్ళ డబ్బా, వాటర్ బాటిల్. అప్పుడే ఉంది వాటర్ బాటిల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్లే. ఇంతవరకు కుండలు, ఇప్పుడు వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తున్నాం. ఆ రోజులే ఉంది వాటర్ బాటిల్. నీటి బుడ్డి తర్వాత ఏంటి? ప్లేట్లో పెట్టినటువంటి అప్పములు. ఏంటి అప్పములు అంటే ఏంటి? ఇదే మన రొట్టెలు లాంటి, చపాతీలు లాంటి. చపాతీలు చేసి, రొట్టెలు చేసి ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఏమీ లేదనుకున్నటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని ఇచ్చాడా లేదా? తినటానికి లేనటువంటి వారికి ఆహారము దయచేవాడు ఆయనే. మనం అనుకుంటాం కొన్నిసార్లు, అందుకే అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యబడవు, ఆయనను పరలోకమందు ఉన్నటువంటి తండ్రి వాటిని పోషించట్లేదు. మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఏలియాని. కాకులు వచ్చి ఏలియాకి ఆహారాన్ని పెట్టినాయి. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం చూసాం,
యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే చిన్న దోణిలో వచ్చారు వాళ్ళు ఒడ్డుకు రాగానే ఒడ్డు మీద ఏమున్నాయి? నిప్పులు, రొట్టె, చేప. అంటే వాళ్ళు తినడానికి ఆహారం రెడీగా ఉంది. ఇంతకీ ఏ దోణిలో వచ్చారు వాళ్ళు? ఆ చదవండి ఆ మాట. 21వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం. చిన్న దోణిలో వచ్చిరి. ఆమేన్. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. అబ్బా, ఏ దోణి అండి అది? చాలామంది ఏమంటారంటే చిన్న సంఘం. ఏమంటారు? చాలామంది అనే మాట అది. మొన్న కూడా ఆయన సింహాచలం అన్నతో పాటు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన రాగానే అబ్బా చిన్న సంఘమైన భలే ఉందండి అన్నాడు. నేను అనుకున్నాను బాగుందంటే బాగుండేది. ఆయన నోటప్పుడు కూడా వచ్చింది చిన్న సంఘమే. కొంచెం మనసులో బాధ అనిపించింది. నిజమే, ఒక్కొక్కసారి చూస్తే చిన్న సంఘం కట్టుకున్నాం, చిన్నది, కానీ చిన్న సంఘమే కొన్ని గొప్ప కార్యాలు చూస్తాయి. ఆమె మనం చాలాసార్లు ఏమంటాం, చిన్న సంఘం. చిన్న దోణిలో వచ్చారు, పెద్ద దోణిలో వచ్చారు. వాళ్ళు చిన్న దోణిలో వచ్చిన వారికి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ రోజున ఈ చిన్న సంఘంలో ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు చూచుదురుగాక, గొప్ప కార్యాలు చూచుదురుగాక. ఏం చూసి ఆ చిన్న దోణిలో వచ్చారు. ఆ చిన్న దోణిలో వచ్చినటువంటి ఆ ఒడ్డుకెళ్ళేపాటికి ఏముంది అక్కడ? నిప్పులు, చేపలు, ఆహారం ఉందా లేదా? అలాగే చిన్న సంఘం అనుకుంటున్నాం, చిన్నవాడు అనుకుంటున్నాం, కానీ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎంత ఉన్నాడు దావీదు? ఎంత ఉన్నాడు? గొలియాతు అందరూ ఏమన్నారు? ఈడెవడరా బాబు, బొడ్డోడు ఎవరు? కానీ ఆ బొడ్డోడే ఇశ్రాయేలును గెలిపించాడు. స్తోత్రం. చిన్నోడేనంటాం మనం కొన్నిసార్లు, ఆ చిన్నోడు ఏముంది అని అంటాం, కానీ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చిన్నదోనే, ఆ చిన్నదోనే ఒక ఉన్నతమైనటువంటి కృప మన జీవితంలో నడిపించును గాక. చిన్న పని అనుకుంటాం మనం చేసే పని ఏమనుకుంటామండి? చిన్న వ్యాపారం. ఏ చిన్న వ్యాపారం, కానీ ఆ చిన్న వ్యాపారం ద్వారానే గొప్ప కార్యాలు చూపిస్తాడు. చిన్న సంఘం ద్వారానే, చిన్న మినిస్ట్రీ ద్వారానే గొప్ప కార్యాలు చూపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇది గొప్ప కార్యం కాదా? ఏమండి, వలలో చేపలు పడిన గొప్ప కార్యం కాదా? చిన్న దోణిలో వచ్చినటువంటి వారు ఆహారాన్ని చూశారు, గొప్ప కార్యం కాదా? మూడో కార్యం చూద్దాం. చూడండి, అక్కడ 21వ అధ్యాయం మనం చూద్దాం. మూడవ అద్భుత కార్యం చూద్దాం. చూడండి, 12వ వచనం చదవండి. చూడండి, అదే నాకు అర్థం కాదు. వలకి కొన్ని ప్రియాలు గమనించండి. ఇప్పుడు మనం ఉదాహరణకి కొట్లోకి సరుకులకు తీసుకెళ్తాం సంచి, క్యారీ బ్యాగ్. ఓకే, ఉదాహరణ క్యారీ బ్యాగులో ఒక 5 కేజీలు ఉల్లిపాయలు పట్టే క్యారీ బ్యాగులో ఇంకొక 2 కేజీలు ఉల్లిపాయలు ఎక్కువ వెళ్తే ఏమవుద్ది? క్యారీ బ్యాగ్లు ఏమవుద్దండి? తెగిపోద్ది కదా. అలాగే వలలో కూడా గొప్ప గొప్ప చేపలు పడినప్పుడు అవి ఏం చేస్తాయి? చేపలు వలనే కొరికేస్తాయి. కొరికేయంగానే వలంతా కూడా ఏమైపోద్ది? తెగిపోద్ది. కానీ ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే అన్ని గొప్ప చేపలు పడినా కానీ వల తెగిపోలేదు. ఆమేన్, స్తోత్రం. వల తెగిపోయిందా? చదవండి మరలా మాట. చేపలు అంత విస్తారముగా పడినా వల పిగలలేదు. అంటే పిగలలేదంటే అర్థం ఏంటి? తెగిపోలేదు. అది కూడా గొప్ప కార్యమే. ఆమేన్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ కుటుంబం అవమానానికి గురవదు. ఆమేన్. ఒకవేళ నీ పిల్లల జీవితంలో అవమాన కార్యాలు జరగవచ్చు, కానీ నీ కుటుంబాన్ని అవమానానికి దేవుడు నడిపించు, హేళనకు దేవుడు తెగిపోనివ్వడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? పాడవనివ్వడు. తెగిపోతే ఏమవుతుంది? చేపలు తెగిపోయింది అనుకోండి, ఏమైపోద్దండి? ఇప్పుడు వాళ్ళు 153 చేపలు పట్టారు, తెగిపోయినాయి. ఆ చేపలన్నీ కూడా మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏమన్నా ఫలితం ఉందా? నష్టపరచనివ్వడు దేవుడు. ఆమె అలాగే దేవుడి రోజు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నష్టపరచనివ్వడు. ఆమె ఈ మాట గుర్తుపెట్టుకోండి.
ఎవరి కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడో తెలియదు. నీ వ్యాపారంలో కావచ్చు, మన పరిచర్లో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనల్ని దేవుడు నష్టపరచనివ్వడు. ఎన్ని హేళనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళ తెగిపోయిందా? తెగిపోయిందా? ఇది ఎవరు చేశారు కార్యం? ఇదండి వాళ్ళ తెగకుండా ఎలా ఉంటుంది? క్యారీ బ్యాగ్ చెరగకుండా ఎలా ఉంటుంది? 5 కేజీలు ఉల్లిపాయలు వేశారు, ఇంకో 2 కేజీలు వేయండి పర్లేదంటే ఆ వేసేవాడు అంటాడు, ఇద్దే చిరిగిపోద్దండి, ఇంకో సంచి పట్టుకురండి అంటాడు. లేదండి పర్లేదు, వేయండి మీరు అంటే వేస్తాడా? ఏమండి, క్యారీ బ్యాగ్ చిరిగిపోద్దా లేదా? కానీ క్యారీ బ్యాగ్ కూడా చెరగదు. దేవుడు అనుమతి కనుక ఉంటే క్యారీ బ్యాగ్ కూడా చెరగదు. మీరు నమ్ముతున్నారు లేదు? వస్తుంది, అర్థమవుతుందండి. దేవుడు కనుక కృప చూపితే దేవుడు ఎలాగైనా మనకు సహాయం చేస్తాడు. ఆమె ఒక చిన్న కాగితం ముక్కతో కూడా మనకు దేవుడు సహాయం చేసేవాడు. స్తోత్రం. నిజమండి, చిన్న కాగితం ముక్కతో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. చిన్న పేపర్తో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. చిన్న పేపర్ కూడా కొన్నిసార్లు మనకి సహాయంగా దేవుడు నడిపిస్తాడు. ఒక ఆయన అమెరికాలో జైల్లో ఉన్నాడు. అమెరికాలో జైల్లో ఉంటే అతనికి ఉరిశిక్ష వేశారంట. ఉరిశిక్ష వేస్తే అతనికి ఈయనేమన్నాడంటే ఆ ఉరిశిక్ష రద్దు చేయడానికి ఇతను ఒక పేపర్ మీద పంపించాడంట. పేపర్ మీద పంపిస్తే ఆ పేపర్ ఎక్కడో జారిపోయింది, ఆ పేపర్ ఎక్కడో పడిపోయింది. ఆ ఉరిశిక్ష వేయాలి, కంపల్సరీగా అతనికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడు గమనించండి, దేవుడు చేసిన గొప్పగా ఒక చిన్న పిల్ల తీసుకొచ్చి పేపర్ ఇచ్చిందంట. చిన్న పిల్ల చేతికి దొరికింది పేపర్ దొరికి అవి ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. చాలామంది పిల్లలు ఈ మధ్యన సర్టిఫికేట్లు పోగొట్టుకుంటున్నారు. నిజంగా ఫేస్బుక్లో చూస్తుంటే, ఏమండి మా సర్టిఫికేట్లు పోయినాయి, ఎవరికైనా దొరికితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము పలానా బస్సుల్లో వెళ్తుండగా పోయింది, పలానా ట్రైన్లో వెళ్తుండగా పోయింది అని కొన్నిసార్లు మనకి ఫేస్బుక్లో ఈ మధ్యన వస్తున్నాయి. మనం అది అబద్ధమేమనుకుంటున్నాం, కాదు నిజమే. ఒక అమ్మాయి పిల్లలు గమనించండి, ఇదేదో మంచి ఉద్యోగానికి వెళ్ళి నిజంగానే వస్తుండగా సర్టిఫికేట్స్ పోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరికో ఒక అనామకుడికి దొరికినాయి. ఆ తర్వాత అలా 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 మొత్తానికి ఆ సర్టిఫికేట్ జారీ చేశారు. ఆ అమ్మాయికి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మన సర్టిఫికేట్స్ పోతాయి, కొన్నిసార్లు మన డాక్యుమెంట్స్ పోతాయి, కొన్నిసార్లు మన ఇళ్ల పట్టాలు పోతాయి, కొన్నిసార్లు మన జీవితంలో విలువైనటువంటి పత్రాలు పోతాయి, విలువైనటువంటి కాగితాలు పోతాయి, డబ్బులు పోతాయి. కొన్నిసార్లు తెలుసండి, డబ్బులు కొన్నిసార్లు పోతాయండి. కానీ దేవుడు నిజంగా వాటిని మన చేతికి ఇవ్వగలిగిన సమర్థుడు. దేవుడికి అసాధ్యమైంది పిగలలేదు. వల అంత గొప్ప చేపలు పడినా కానీ పిగలలేదు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆ వలని కాపాడాడు. ఆ వలని కాపాడడాన్ని బట్టి ఎవరిని కాపాడాడు? ఆ శిష్యులను కాపాడాడు. తర్వాత మరలా ఆయన సరిచేసి పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడుగుతాడు ఈ అధ్యాయంలో. అడిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. అప్పుడు అంటాడు, నా మందను నువ్వు కాయ్, నా పరిచయం నువ్వు చేయి అంటాడు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కూడా చేపలు పట్ల. పేతురుని ఎందుకు పిలిచాడు? చేపలు పట్టడానికా? అంటే దీని అర్థం ఏంటి? ఇంత గొప్ప కార్యం ఎందుకు చేశాడంటే పేతురు జీవితంలో కూడా అలాగే జరిగింది. స్తోత్రం. పేతురు ఎలాగైతే ఇప్పుడు గమనించండి, ఆ వలలో గొప్ప చేపలు పెట్టాడో మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, అలాగే 4వ అధ్యాయంలో పేతురు పరిచయం చూస్తాం. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. ఎంతమంది అండి? చూడండి ఒకసారి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి.
ఆ, 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 ఆ. చూడండి 41 చూడండి. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ, అబ్బా చాలండి. చూడండి, ఈ వల సంఘానికి సాదృశ్యం. ఈ వలలో 153 గొప్ప చేపలు ఎలాగైతే వెళ్ళియో, పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారండి ఒక్కసారి. చేపలు పట్టడానికి వెళ్ళిన పేతురు ఒక పాఠం నేర్పించాడు. ఇదిగో, నేను నీకు ఉంటే, నా మాటను బట్టి నువ్వు వెళితే ఎలాగైతే విస్తారమైన చేపలు పట్టినాయో అలాగనే విస్తారమైన విశ్వాసులు నీకు అనుగ్రహించబడతారని పేతురు ఒక పాఠం నేర్చుకున్నాడు. పేతురు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, 3000 మంది రక్షించబడ్డారు. అంటే ఇప్పుడు సంఘంలో ఎంతమంది పడ్డారు? 153 చేపలు పడినాయి పేతురు వలలో. కానీ సార్వత్రిక సంఘంలో, క్రీస్తు స్థాపించిన సంఘంలో 3000 మంది చేర్చబడ్డారు. గొప్ప విశ్వాసులైన వాళ్ళు 3000 మంది. అంటే పేతురు ప్రసంగానికి ఎంతమంది మారారండి? 3000 మంది మారారు. అబ్బా, అంత అద్భుతమైన కార్యం పేతురు పట్ల దేవుడు జరిగించాడు. అలాగనే దేవుడు చెప్తున్నాడు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని దేవుడు చెప్తూనే ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయను గాక. చెప్పండి, 3 కార్యాలు ఏంటి? ఒకటి, వలలో పడిన 153 చేపలు. రెండోది, ఆ చిన్న దోణిలో వీళ్ళు వెళ్ళినప్పుడు నిప్పులు, రొట్టి, చేపలు అక్కడ రెడీగా వారికి ఆహారం ఉంది. మూడో కార్యం ఏంటి? అంత గొప్ప చేపలు పడిన వల పెగలలేదు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ వల నింపబడును గాక. అంటే దాని అర్థం ఏంటి? ఆశీర్వాదంతో నీవు నింపబడుదు గాక. తర్వాత నీవు చిన్న ధోనిలో, అంటే చిన్న సంఘంలో ఉన్నావు, గొప్ప కార్యాలు చూచుదు గాక. వల పెగలపరచడు, ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం, తల్ల వంచండి. ప్రార్థన చేస్తున్నాం, తల్ల వంచండి. నిజంగా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఈ రోజున ప్రార్థన చేయండి. మన మధ్యలో